దేశవ్యాప్తంగా సెన్సస్ జరగబోతూ ఉంది. సెన్సస్లో ఈసారి కొన్ని వినూత్నంగా యాక్టివిటీస్ అలాగే టెక్నాలజీ కూడా అమలు చేయడం జరిగింది. అలాగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని కూడా ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1లో 2 భాగాలు, ఒకటి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, రెండోది సెల్ఫ్ ఎన్యూమరేషన్. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటే ఈ హౌసెస్లన్నీ బ్లాక్ లాగా చేసి దాన్ని కార్వింగ్ చేసి బ్లాక్స్ లాగా చేశారు, దాన్ని హౌస్ లిస్టింగ్ ఆపరేషన్. ఇది 1 ఏప్రిల్ టు సెప్టెంబర్ 30 వరకు ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ను వెరీ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ థింగ్. ఈరోజు మీటింగ్ కూడా దీనికోసమే. ఇది రేపటి నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు 15 రోజులు జరుగుతుంది ఇది. దీంట్లో ఏంటంటే ఇంతకుముందు సెన్సస్ అంటే అధికారులు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు అడిగి తెలుసుకొని రాసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో పెట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ సెన్సస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎంతమంది ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, అసెట్స్ ఏమున్నాయి, ఏంటి ఏదైతే ఉన్నాయో క్వశ్చన్స్, ఇవన్నీ సెల్ఫ్గా కూడా మీరు ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్స్కి https://sc.census.gov.in ఇది పోర్టల్. ఇది రేపటి నుంచే లైవ్ అవుతుంది. లైవ్ అవ్వగానే ఎన్యూమరేషన్ పెట్టుకోవచ్చు. దీనికి క్వశ్చన్స్ 34 క్వశ్చన్స్ ఉంటాయి. 34 క్వశ్చన్స్లో లైక్ బిల్డింగ్ నంబరు, సెన్సస్ హౌస్ నంబరు, అంటే ఎన్యూమరేటర్ ఇది చేసుకుంటారు. మనము బిల్డ్ చేయాల్సింది ఫ్లోరు, వాల్, రూఫ్ ఏమున్నది, అసెట్, దెన్ యూజ్ ఆఫ్ ది సెన్సస్ హౌస్, దెన్ కండిషన్, అంటే కొంతమంది రెంట్కి వాడుతుంటారు, కొంతమంది ఓన్కి వాడుతుంటారు. ఇది సెన్సర్ ఎన్యూమరేటర్ వేసుకుంటాడు. మనం ఇక్కడ సెల్ఫ్ ఐటంలో వేయాల్సింది సో హౌస్ హోల్డ్ నెంబర్ ఉంటే అది, నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్, వాళ్ళ జెండరు, వాళ్ళ క్యాస్ట్, ఓనర్షిప్ స్టేటస్, నెంబర్ ఆఫ్ డ్వెల్లింగ్ రూమ్స్ ఏమున్నాయి, ఇటువంటిది 34 క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ అసెట్స్కి వస్తే అమ్యూనిటీస్ వస్తే మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్, యాక్సెస్ టు లాట్రిన్, టైప్ ఆఫ్ లాట్రిన్స్, వేస్ట్ వాటర్ అవుట్లెట్ కనెక్షన్, బాత్రూమ్ ఫెసిలిటీ, అలాగే అవైలబిలిటీ ఆఫ్ కిచెన్ అండ్ ఎల్పిజి గ్యాసెస్. అట్లాగే అసెట్స్లో వస్తే రేడియో, టెలివిజన్, టీవీ, యాక్సెస్ టు ఇంటర్నెట్, ల్యాప్టాప్, కంప్యూటర్, టెలిఫోన్, బైసికల్, కార్, జీప్, మెయిన్, ఇటువంటివన్నీ బేసిక్ సెన్సెస్లో అయితే కంప్రహెన్సివ్గా డేటా క్యాప్చర్ చేస్తారు. ఇవన్నీ పబ్లిక్ వాళ్ళంతటి వాళ్ళే ఇది అప్లోడ్ చేయొచ్చు. మా రిక్వెస్ట్ ఒకటే మీ ద్వారా, దయచేసి అందరూ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పాల్గొనండి. ఈవెన్ మీరు కూడా మీ ఇంట్లో మీరే చేయించండి. మీ చుట్టాలకు కూడా చెప్పండి, బంధువులకు కూడా చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎక్కువ జరిగితే మనకు వెరిఫికేషన్ అలాగే తర్వాత కంప్లీషన్ ఈజీగా ఉంటుంది. ఎర్రర్ ఇన్ ద డేటా తగ్గుతుంది.